ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరి ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేత్యోపతే తస్స నిస్సరతే వాణి జనుగన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణ చాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటిది ఏమిటి అంటే, మనకి కొత్త సంవత్సరం నుంచి ఏప్రిల్ మాసం నుంచి శని మారుతున్నాడు. చాలామంది అడుగుతుంది ఏమిటంటే, ఇందులో కొన్ని రాసుల వారికి శని మారడం వల్ల ఏలినాటి శని, అర్ధాష్టమి శని, అష్టమి శని వస్తుంది. మరి కొన్ని రాసుల వారికి మంచి కూడా ఉంది. అయితే ఇక్కడ మీరు ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సిన ఏమిటంటే, శని అంటే మీ కర్మకారకుడు. మీరు పూర్వజన్మల్లోనో ఈ జన్మలోనో ఓ 10-15 జన్మల క్రితంలోనో చేసినటువంటి కర్మ సాటర్న్ రూపంలో వస్తుంది. అది మంచిది అవుతుంది, ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కూడా అవుతుంది. అంతేగాని ఎప్పుడు కూడా బ్యాడ్ అని మాత్రం పెట్టుకోకండి. ఎప్పుడు కూడా ఇట్స్ గుడ్. శని మీనంలోకి మారుతున్నందుకు మంచి ఫలితాలు కూడా జరుగుతాయి, గుర్తుపెట్టుకోండి. ఆ జరిగేటువంటి మంచి ఫలితాలు ఏమిటి, ఎటువంటి అవకాశాలు వస్తాయి, మరి 12 లగ్నాల వారికి ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయాల్ని చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మరియు లగ్నం తెలియని వారి రాశి నుంచి తెలుసుకుందాం. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి. కర్కాటకం వారికి ప్రస్తుతం అష్టమ శని జరుగుతుంది. అది మార్చి దాటిన తర్వాత తగ్గిపోతుంది, అంటే భాగ్యంలోకి వెళ్ళిపోతాడు. మరి భాగ్యంలోకి వెళ్ళినటువంటి శని ఎటువంటి ఫలితాలు ఇస్తాడు? ఇక్కడ పాజిటివ్ ఫలితాలు ఏమిటి, జాగ్రత్తలు ఏమిటి చూసుకున్నట్లయితే ముఖ్యంగా ముందుగా జాగ్రత్తలు చెప్తాను. ఒకటి, పెద్ద మొత్తంలో కొంతమంది లక్షల్లో ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు వేరే అకౌంట్కి. అలా పెద్ద మొత్తంలో ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు భాగ్య శని నడిచేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. పాయింట్ నెంబర్ 1. రెండవది ఏమిటి అంటే, మీరు మీ తండ్రి గారి ఆరోగ్యం ఏమాత్రం బాగోపోయినా కొంచెం ఆ విషయాల్లో కొంత జాగ్రత్త పడాలి. అదేవిధంగా కొంచెం లాంగ్ జర్నీస్ వెళ్ళేటప్పుడు ప్రయాణం పట్ల కూడా కొంత జాగ్రత్త వహించాలి. మరి పాజిటివ్స్ ఏమిటంటే, ఇక్కడ చూసుకున్నట్లయితే ఇన్వెస్ట్మెంట్స్ ఈ సమయంలో భాగ్యంలో ఉన్నప్పుడు శని ఏమవుతుందంటే, కొత్తగా ఏదైనా అగ్రిమెంట్స్ రాయడము. ఒక్కోసారి చూడండి, మనకు ఒక్కోసారి రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేటువంటి వారు ఏదో ఒక ల్యాండ్ని ఏం చేస్తారు, వాళ్ళు 1 ఎకరం ల్యాండ్ ఎంతో ఉందనుకోండి, ఇంత అడ్వాన్స్ ఇచ్చేసి దాన్ని ఉంచేసుకొని ఒక ఉదాహరణకు 3 కోట్లు కొన్నారు ఎకరం ల్యాండ్. ఒక 3.5 కోట్లకో 4 కోట్లకో 3.25 ఎంతకో ఇంకొక క్లయింట్ని, ఇంకొక కొనేటువంటి వ్యక్తిని తీసుకొని వాళ్ళకి అమ్మేసి కమిషన్ వీళ్ళు తీసుకుంటారు. అంటే ఏమిటి, మీడియేటింగ్ చేసేటువంటివి ఏవైతే ఉంటాయో, ఎప్పుడైతే కేతువు మారుతాడో కర్కాటకం వారికి జూన్ నుంచి, మనకి ఏప్రిల్ నుంచి శని మారుతున్నాడో, జూన్ నుంచి ఎప్పుడైతే ఈ కేతువు మారుతాడో మీడియేటింగ్ ద్వారా దాని యోగాలు వస్తూ ఉంటాయి. అక్కడ అటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి. అదేవిధంగా సర్వసాధారణంగా ఏంటంటే, కాస్త ఇల్లు మారడం, కొత్త ఇన్వెస్ట్మెంట్స్ చేయడం, కొత్త ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా బాగా కలిసి రావడం. అయితే ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఎంతసేపు మీకు తెలియని వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేయకండి. చాలామంది ఏం చేస్తారంటే, ఇన్వెస్ట్మెంట్స్కి బాగుందనగానే అసలు మీకు దాని గురించి సబ్జెక్ట్ తెలుసా తెలియదా అని తెలియకుండా ఎవరో ఏదో షేర్ మార్కెట్ అన్నారు అందులో తీసుకెళ్ళి డబ్బులు పెట్టేయడం, ఇంకోటి ఏదో 1,50,000 ఇస్తున్నారని అందులో తీసుకెళ్ళి డబ్బులు పెట్టడం, ఇట్లాంటివి చేస్తారు. ఇలాంటివి చేయకండి దయచేసి. అలాగే ఇక్కడ భాగ్యంలో శని యొక్క సంచారం జరుగుతున్నప్పుడు సర్వసాధారణంగా మీరు చేయవలసింది ఏమిటంటే, జయ గురుదత్త, శ్రీ గురుదత్త అనే నామస్మరణ, ఓం స్కందాయ నమః అని చేయండి. అన్ని విధాలు బాగుంటుంది. చూసుకున్నట్లయితే ఇన్వెస్ట్మెంట్స్ ఈ సమయంలో భాగ్యంలో ఉన్నప్పుడు శని ఏమవుతుందంటే, కొత్తగా ఏదైనా అగ్రిమెంట్స్ రాయడము. ఒక్కోసారి చూడండి, మనకు ఒక్కోసారి రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేటువంటి వారు ఏదో ఒక ల్యాండ్ని ఏం చేస్తారు, వాళ్ళు 1 ఎకరం ల్యాండ్ ఎంతో ఉందనుకోండి, ఇంత అడ్వాన్స్ ఇచ్చేసి దాన్ని ఉంచేసుకొని ఒక ఉదాహరణకు 3 కోట్లు కొన్నారు ఎకరం ల్యాండ్. ఒక 3.5 కోట్లకో 4 కోట్లకో 3.25 ఎంతకో ఇంకొక క్లయింట్ని, ఇంకొక కొనేటువంటి వ్యక్తిని తీసుకొని వాళ్ళకి అమ్మేసి కమిషన్ వీళ్ళు తీసుకుంటారు. అంటే ఏమిటి,
మీడియేటింగ్ చేసేటువంటివి ఏవైతే ఉంటాయో, ఎప్పుడైతే కేతువు మారుతాడో కర్కాటకం వారికి జూన్ నుంచి, మనకి మార్చి, ఏప్రిల్ నుంచి శని మారుతున్నాడో, జూన్ నుంచి ఎప్పుడైతే ఈ కేతువు మారుతాడో, మీడియేటింగ్ ద్వారా దాని యోగాలు వస్తూ ఉంటాయి అక్కడ. అటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి. అదేవిధంగా సర్వసాధారణంగా ఏంటంటే కాస్త ఇల్లు మారడం, కొత్త ఇన్వెస్ట్మెంట్స్ చేయడం, కొత్త ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా బాగా కలిసి రావడం. అయితే ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఎంతసేపు మీకు తెలియని వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేయకండి. చాలామంది ఏం చేస్తారంటే ఇన్వెస్ట్మెంట్స్‌కి బాగుందనంగానే అసలు మీకు దాని గురించి సబ్జెక్ట్ తెలుసా? తెలీదా? అని తెలియకుండా ఎవరో ఏదో షేర్ మార్కెట్ అన్నారు అందులో తీసుకెళ్ళి డబ్బులు పెట్టేయడం. ఇంకోటేదో 1,00,000కి 50,000 ఇస్తున్నారని అందులో తీసుకెళ్ళి డబ్బులు పెట్టడం. ఇట్లాంటివి చేస్తారు. ఇలాంటివి చేయకండి దయచేసి. అలాగే ఇక్కడ భాగ్యంలో శని యొక్క సంచారం జరుగుతున్నప్పుడు సర్వసాధారణంగా మీరు చేయవలసింది ఏమిటంటే జై గురుదత్త, శ్రీ గురుదత్త అనే నామస్మరణ, ఓం స్కందాయ నమః అని చేయండి. అన్ని విధాలు బాగుంటుంది. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి. కర్కాటకం వారికి ప్రస్తుతం అష్టమ శని జరుగుతుంది. అది మార్చి దాటిన తర్వాత తగ్గిపోతుంది. అంటే భాగ్యంలోకి వెళ్ళిపోతాడు. మరి భాగ్యంలోకి వెళ్ళినటువంటి శని ఎటువంటి ఫలితాలు ఇస్తాడు ఇక్కడ? పాజిటివ్ ఫలితాలు ఏమిటి, జాగ్రత్తలు ఏమిటి చూసుకున్నట్లయితే ముఖ్యంగా ముందుగా జాగ్రత్తలు చెప్తాను. ఒకటి, పెద్ద మొత్తంలో కొంతమంది లక్షల్లో ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు వేరే అకౌంట్కి. అలా పెద్ద మొత్తంలో ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు భాగ్యశని నడిచేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. పాయింట్ నెంబర్ 1. రెండవది ఏమిటి అంటే మీ తండ్రి గారి ఆరోగ్యం ఏమాత్రం బాగోపోయినా కొంచెం ఆ విషయాల్లో కొంత జాగ్రత్త పడాలి. అదేవిధంగా కొంచెం లాంగ్ జర్నీస్ వెళ్ళేటప్పుడు ప్రయాణం పట్ల కూడా కొంత జాగ్రత్త వహించాలి. మరి పాజిటివ్స్ ఏమిటండి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇన్వెస్ట్మెంట్స్ ఈ సమయంలో భాగ్యంలో ఉన్నప్పుడు శని ఏమవుతుందంటే కొత్తగా ఏదైనా అగ్రిమెంట్స్ రాయడము. ఒక్కోసారి చూడండి మనకు ఒక్కోసారి రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేటువంటి వారు ఏదో ఒక ల్యాండ్ ఏం చేస్తారు, వాళ్ళు 1 ఎకరం ల్యాండ్ ఎంతో ఉందనుకోండి, ఇంత అడ్వాన్స్ ఇచ్చేసి దాన్ని ఉంచేసుకొని ఒక ఉదాహరణకు 3 కోట్లు కొన్నారు ఎకరం ల్యాండ్. ఒక 3.5 కోట్లకో 4 కోట్లకో 3.25 ఎంతకో కొంతకి ఇంకొక క్లయింట్ని, ఇంకొక కొనేటువంటి వ్యక్తిని తీసుకొని వాళ్ళకి అమ్మేసి కమిషన్ వీళ్ళు తీసుకుంటారు. అంటే ఏమిటి? మీడియేటింగ్ చేసేటువంటివి ఏవైతే ఉంటాయో, ఎప్పుడైతే కేతువు మారుతాడో కర్కాటకం వారికి జూన్ నుంచి, మనకి మార్చి, ఏప్రిల్ నుంచి శని మారుతున్నాడో, జూన్ నుంచి ఎప్పుడైతే ఈ కేతువు మారుతాడో, మీడియేటింగ్ ద్వారా దాని యోగాలు వస్తూ ఉంటాయి అక్కడ. అటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి. అదేవిధంగా సర్వసాధారణంగా ఏంటంటే కాస్త ఇల్లు మారడం, కొత్త ఇన్వెస్ట్మెంట్స్ చేయడం, కొత్త ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా బాగా కలిసి రావడం. అయితే ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఎంతసేపు మీకు తెలియని వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేయకండి. చాలామంది ఏం చేస్తారంటే ఇన్వెస్ట్మెంట్స్‌కి బాగుందనంగానే అసలు మీకు దాని గురించి సబ్జెక్ట్ తెలుసా? తెలీదా? అని తెలియకుండా ఎవరో ఏదో షేర్ మార్కెట్ అన్నారు అందులో తీసుకెళ్ళి డబ్బులు పెట్టేయడం. ఇంకోటేదో 1,00,000కి 50,000 ఇస్తున్నారని అందులో తీసుకెళ్ళి డబ్బులు పెట్టడం. ఇట్లాంటివి చేస్తారు. ఇలాంటివి చేయకండి దయచేసి. అలాగే ఇక్కడ భాగ్యంలో శని యొక్క సంచారం జరుగుతున్నప్పుడు సర్వసాధారణంగా మీరు చేయవలసింది ఏమిటంటే జై గురుదత్త, శ్రీ గురుదత్త అనే నామస్మరణ, ఓం స్కందాయ నమః అని చేయండి. అన్ని విధాలు బాగుంటుంది.